రాష్ట్రంలో పెరుగుతున్న బియ్యం ధరలను అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయించాలని నిర్ణయించారు. బీపీటీ, కేఎన్ఎం స్టీమ్ రైస్ను కేజీ 52 రూపాయలకు, రా రైస్ లేదా పచ్చి బియ్యాన్ని కేజీ 50 రూపాయలకు ప్రజలకు అందించనున్నారు. రాష్ట్రంలో ఉన్న 550 మంది మిల్లర్ల వద్ద ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు 130 రైతు బజార్లలో కూడా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో పెరిగిన బియ్యం ధరలను స్థిరీకరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ చర్యలకు పూర్తి సహకారం అందిస్తామని రైస్ మిల్లర్లు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ధాన్యం సేకరణ విధానాన్ని అధ్యయనం చేసేందుకు కేరళ మంత్రి కూడా రాష్ట్రానికి వచ్చినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యుద్ధ పరిస్థితులు, ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోవడం, మిల్లర్స్కి కూడా వాళ్ళ వ్యాపారాల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు, లాజిస్టిక్ కాస్ట్ ఇవన్నీ పెరిగిపోవడంతో చాలా చోట్ల ధరలు పెరిగినాయనే విషయం మా దృష్టికి వచ్చింది. అయితే ఇది ఒక బాధ్యతగా మేము తీసుకుని ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ మరియు కేఎన్ఎం స్టీమ్ రైస్ అయితే సూపర్ ఫైన్ వెరైటీ అమ్ముతున్నారు. 62 రూపాయల నుంచి 65 రూపాయలు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ క్వాలిటీని ఆగస్టు 1వ తారీఖు నుంచి కేవలం 52 రూపాయలకే అమ్మడానికి మిల్లర్స్ ఈరోజు అంగీకరించారు. రాష్ట్రంలో ఉన్న 130 రైతు బజార్లో కూడా గతం నుంచి మేము కొన్ని సందర్భాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసాం. అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా ఏ జిల్లాకు జిల్లా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి గ్రేడ్ 2 లూజ్గా అమ్ముతున్న వెరైటీ 45 రూపాయలకి ఆ బియ్యాన్ని కొనసాగించే విధంగా వాళ్ళు ఈరోజు కూడా అంగీకరించారు. సో 26 కిలోల బస్తాల్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి 500 అవుట్లెట్లు, అంటే ఎక్కడైతే రైస్ మిల్స్ ఉన్నాయో రైస్ మిల్స్ బయటే వీళ్ళు అవుట్లెట్స్ ఏర్పాటు చేసి 500 రైస్ మిల్స్లో వీళ్ళు 52 రూపాయలకి సూపర్ ఫైన్ గ్రేడ్ 1 స్టీమ్ రైస్ వెరైటీ బీపీటీను కేఎన్ఎం ఈ వెరైటీ బియ్యం 52 రూపాయలకి అమ్మడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న రైతు బజార్లు 130 ఉన్నాయి మన రాష్ట్రంలో. 130 రైతు బజార్లో కూడా మేము ఈ సరుకు అందించే విధంగా అక్కడ కూడా అసోసియేషన్ తరఫు నుంచి ఒక స్టాల్ ఏర్పాటు చేసి వినియోగదారులందరికీ కూడా తక్కువ ధరకి అందించే విధంగా మేము ఈ కార్యక్రమం ఆగస్టు 1వ తారీఖున ప్రారంభించబోతున్నాం అనే విషయం మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నాం.